నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న మాటను చదువుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చి తన దేవతల యొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించెను. చిన్న మాట దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. యేసయ్యా నాయన, ఇదిగోండి ప్రభువా, అయ్యా ఈ అమూల్యమైన గడియలోకి మీరు మమ్మల్ని తీసుకొచ్చారు. నీకు వందనాలు యేసయ్యా. ఇదిగోండి ప్రభువా, అయ్యా నాయన, మేమందరం కూడా నాయన నీ వాక్యాన్ని ధ్యానం చేయడం కోసం, అయ్యా నాయన నీ వాక్యాన్ని వినడం కోసం ఇక్కడ సిద్ధపడి ఉన్నాం ప్రభువా. మీరే నాయన మా అందరితో నీ వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభువా. అయ్యా నన్ను మరుగుపరిచి మీరే నీ వాక్కును ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరిని కూడా మీరే దర్శించమని వేడుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అయితే మనం చదువుకున్న లేఖన భాగంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషు బయటకు తెప్పించెను. అయితే ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఏ సందర్భానికి సంబంధించిందంటే, ఇశ్రాయేలీయులు చెరలో ఉండగా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు చెరలో ఉండగా దేవుడు తన వాక్కును పలుకుతున్నారన్నమాట. ఏమనంటే, ఆయన ఇశ్రాయేలీలందరూ కూడా పారసీక దేశంలో ఒక చెరలో ఉన్నారు. ఆ యొక్క రాజు అయిన కోరెషుతో దేవుడు ఆజ్ఞాపించాడు. మనం మొదటి అధ్యాయం 1వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో దేవుడు ఆ రాజైన కోరెషు మనసును ప్రేరేపించాడంట. ప్రేరేపించినప్పుడు ఆయన ఒక ఆజ్ఞను ప్రకటించారన్నమాట. ఒక చాటింపును యొక్క రాజ్యం అంతా కూడా చాటింపేశారు. అది ఏం చాటింపేశారు అనేది మనకి 2వ వచనంలో రాయబడి ఉంది. అయితే ఇక్కడ రాజు చెప్తున్నాడు ఏమనంటే, దేవుడు ఆయనకు ఆజ్ఞాపించారంట. ఏమనంటే, ఆ దేవుని యొక్క మందిరాన్ని యెరూషలేములో దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టమని రాజుకు దేవుడు ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపించినప్పుడు రాజు నాకెందుకులే అనుకోలేదు. వెంటనే రాజు దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన మొత్తం ఆ యొక్క దేశం అంతా కూడా ప్రకటన చేశారు. ఏమనని, ఆ యొక్క దేవుడు నాకు ఇలాగ ఆజ్ఞాపించాడు అని చెప్పేసి ప్రకటన చేసి 3వ వచనంలో చెప్తున్నారు, కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెనని వారి దేవుడు వారికి కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైండును గాక. అయితే ఇక్కడ మనం చదువుకున్నట్లయితే, అక్కడ మనం చూసినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి రాజు దేవుని మాటకు లోబడి చాటింపేసి ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నారు. ఏమనంటే, మీరు వెళ్ళండి, యెరూషలేముకి వెళ్ళి అక్కడ దేవుని యొక్క మందిర పనిలో పాల్గొనండి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీయులు చాలా సంతోషంగా, దేవుడు మాకు ఇచ్చిన అవకాశం ఇదని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ఆ యొక్క మందిర పనిలో వాళ్ళంతా వాళ్ళు నేను ఇంత ఇస్తానని చెప్పి వాళ్ళ హృదయాన్ని దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంతా కూడా వాళ్ళు దేవునికి అక్కడ ఇవ్వడము జరిగింది. దేవుని మందిర సేవ కోసం ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు అలాగే ఇస్తూ అలా మనం ఒకసారి 7వ వచనాన్ని మన మూలవాక్యాన్ని చదువుకున్నట్లయితే, అక్కడ అయితే అందరూ కూడా వారి దగ్గర ఉన్నది దేవునికి ఇస్తున్నారు. దేవుని సేవ కొరకు తీసుకొచ్చిస్తున్నారు. అందరూ కూడా వారికి తోచినంత ఇస్తున్నప్పుడు ఈ రాజైన కోరెషు ఆజ్ఞ ఇచ్చి మాత్రం ఊరుకోలేదు. ఆయన ఏం చేశాడంటే, ఆయన ఒక పని చేశాడు. అక్కడ ఏమనంటే, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులను చెరలోకి తీసుకొచ్చారో, చెరలోకి రాబడ్డారో,
అప్పుడు నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడంటే యెహోవా మందిరంలోని ఉపకరణాలు వాటన్నిటిని తీసుకొచ్చేసి వాటన్నిటిని కూడా ఇతని యొక్క దేవత గుడి ఉంటుంది కదా, ఆ గుడిలో దాచేశాడు. ఈ రాజైన కోరెష్ ఏం చేశాడంటే ఆ గుడిలో ఉన్న దేవుని యొక్క ఉపకరణాలని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి ఏం చేశారంటే అక్కడున్న యొక్క యూద యూదులకు అధిపతి అయిన వానికి అవి యొక్క అన్నిటినీ కూడా అప్పగించారన్నమాట. అప్పగించినప్పటికీ ఆ యొక్క సంపద అంతటిని అప్పగించినప్పటికీ వాళ్ళందరూ కూడా వాటిని తీసుకుని ఎంతో సంతోషంగా దేవుని మందిరాన్ని కట్టడానికి అని చెప్పేసి అక్కడ బయలుదేరారు. అయితే ఈ విషయాన్ని మనం ఇక్కడ ఎందుకు చెప్పుకున్నామంటే ఇక్కడ రాజైన కోరేషు ఏ దేవుడు కోరేష్ కిందకు ఆజ్ఞాపించాడంటే ఆయన యొక్క ప్రణాళికలు ఉన్నారు కాబట్టి. అలాగే దేవుడు కూడా ఈ తరంలో ఒక ఆయనకి కోరేష్కి అప్పగించిన మందిరాన్ని కట్టమని కోరేష్కి ఎవరికైతే కోరేష్కి అప్పగించాడో దేవుడు, అలాగే ఆ దేవుడే కోరేష్కి అప్పగించిన దేవుడే ఈనాడు ఒక వ్యక్తికి అప్పగించారు మందిరం కట్టమని. ఆయన ఎవరంటే మన ప్రవక్త అద్దంకి రంజిత్ తోఫిరాయ్ గారు. అయితే ఆయనకు దేవుడు అప్పగించిన పని ఏంటంటే మందిరం కట్టమని. ఏంటా మందిరం? తాతయ్య చాలాసార్లు చెప్పారు. ఆ మందిరం ఏంటి? భౌతిక మందిరాలు కాదు, ఆత్మ సంబంధమైన మందిరాలని. అయితే ఆయన యొక్క పనిలో అస్సలు ప్రవక్త ఏమాత్రం అలేయకుండా నాకు రెస్ట్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, నేను అస్సలు ఏం చూసుకోకుండా ఆయన దేవుని పనిలో కొనసాగడం ఆయన పరుగులు పెట్టడం అనేది చేస్తున్నారు. అయితే దేవుడు ఆయనకు అప్పగించిన పని ఆయన చేస్తూ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆయనతో కలిపి దేవుడు అప్పగించిన పనిని మనం కూడా చెయ్యాలి. అయితే ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఆ యొక్క 7వ వచనం మూలవాక్యంలో ఏమనుంది? యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషుకు బయటకు తెప్పించెను. ఆ ఉపకరణాలు అప్పటి వరకు దేవుడి పనిలో వాడబడ్డాయి. ఆ యొక్క దోపుడు సొమ్ము జరగక ముందు వరకు దేవుని పనిలో వాడబడ్డాయి. కానీ ఎప్పుడైతే వాటన్నిటిని కూడా నెబుకద్నెజర్ రాజు దోచేసుకుని తీసుకెళ్ళి తన యొక్క దేవతల గుడిలో పెట్టేశాడో అప్పటికి ఇంకా అవన్నీ కూడా ఇంకా వాటి పనిని చేయకుండా ఆగిపోయినాయి. ఎప్పుడైతే మరలా వాటన్నిటిని కోరెష్ రాజు బయటికి తీసుకొచ్చాడో అవి మరలా దేవుని పనిలో వాడబడ్డాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ఉపకరణములంటే మనం భౌతికంగా చూసినట్లయితే యెరూషలేము మందిరంలో ఉండే ఉపకరణాలు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని ఉపకరణాలు ఎవరంటే దేవుడు కడుతున్న మందిరం, ఆత్మ సంబంధమైన దేవుని యొక్క సంఘము, వధువు సంఘంలో మనమందరం కూడా ఒక్కొక్క పార్ట్స్ మాట, ఒక్కొక్క భాగాలు. అయితే ఈ భాగాలమైన మనల్ని సైతానుగాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క టైప్ ఆఫ్ ఒక్కొక్క ఊరుల్లో ఒక్కొక్క బంధకాలలో బంధించేశాడు. ఎలాగైతే నెబుకద్నెజర్ ఆ యొక్క మందిర ఉపకరణాలని తీసుకెళ్ళి ఆ యొక్క దేవతల గుడిలో బంధించేశాడో అలాగే దేవుని యొక్క పనిలో వాడబడుతున్న మనల్ని సైతానుగాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఊరిలో బంధించేశాడు. అది మీ చదువులో మీకున్న జాబ్స్ పరంగా అవ్వచ్చు, కుటుంబ సమస్యల్లో అవ్వచ్చు, ఏదో ఒక సమస్యల్లో దుష్టుడు అనేవాడు మిమ్మల్ని బంధించేశాడు. అయితే ఆ యొక్క బంధకాల్లో నుండి అనేక మందిని విడిపించడానికి కోరేషు ఏం చేశాడు? వాటిని బయటికి తీసుకొచ్చాడు. అలాగే చాలామంది వారి కుటుంబ సమస్యల్లో చిక్కుకుపోయి, వారి యొక్క ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోయి అనేక మంది ఉన్నారు. వాళ్ళు దేవునితో నడవలేకపోతున్నారు, దేవుని పనిలో వాడబడలేకపోతున్నారు. వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావడానికి దేవుడు ఎవరున్నారా అని చెప్పి చూస్తున్నారు. బయటకు తీసుకొచ్చే వ్యక్తి కావాలి కదా. ఇప్పుడు ఆ మందిరంలో ఉన్న ఆ దేవత గుడిలో ఉన్న ఆ యొక్క వస్తువులను బయటికి తీసుకురావాలంటే ఒకరు తీసుకొచ్చారు. ఎవరు వాళ్ళు చెప్పాలమ్మా మీరు? ఎవరు? కోరెష్ తీసుకొచ్చాడు. మందిరపు యొక్క ఉపకరణాలన్నిటినీ బయటికి తీసుకొచ్చింది ఎవరు? కోరెష్. అయితే కోరెష్ బయటికి తీసుకొచ్చాడు. అలాగే దేవుడు అనేక మందిని తన పని కొరకు వాడుకోవాలనుకుంటున్నాడు. దేవుని సంఘంలో వీళ్ళు ఉండాలి, దేవుడు వధువు సంఘంలో వీళ్ళుంటే బాగుండని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే దుష్టుడి చేత బంధింపబడిన స్థితిలో ఉన్నారు. అయితే వాళ్ళని ఇప్పుడు బయటకు తీసుకురావాలి.
ఎవరు తీసుకొస్తారు, నా పని ఎవరు చేస్తారు అని దేవుడు ఎంతో ఆశగా, ఎంతో ఆసక్తిగా ఎవరున్నారని చూస్తున్నారు. అయితే మనమే గనక దేవుని పని చేయాలనే ఆశతో ఉండి, దేవా నువ్వు కోరుకుంటున్నావు కదా, నీ మందిర ఉపకరణాలలో అంటే నీ యొక్క పనిలో వాడబడాలని ఎవరినైతే నువ్వు ప్రణాళికలో ఉండించావో వాళ్ళను బయటకు తీసుకురావాలి, దుష్టుని బంధకాల్లో నుండి బయటకు తీసుకురావాలి అని చెప్పేసి నువ్వు కోరుకుంటున్నావు కదా. ఎవరు తీసుకొస్తారు అంటే దానికి ఒక మనిషి కావాలి. ఆ మనిషిని నువ్వు కోరుకుంటున్నావు. నేనే ఆ మనిషిగా ఉంటాను యేసయ్యా, నీ పని కొరకు నేను వాడబడతాను అని ఎప్పుడైతే మనం దేవుని పని కొరకు మనల్ని మనం సమర్పించుకుంటామో దేవుడు అప్పుడు మనకి ఎంతో సహాయం చేస్తాడంట. దేవుడే మనకు తోడయ్యుండి మన యొక్క ఆయన పనికి మనం ఎప్పుడైతే ముందడిగేస్తామో అప్పుడు దేవుడు మనకు తోడయ్యుండి ఆయన పనిలో నడిపిస్తారు. ఇక్కడ మనం ఈరోజు నేర్చుకునేది మొదటిదిగా మనం ఏం నేర్చుకోవాలంటే, మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, మనం చేయవలసిన విషయం ఒకటి ఉంది. మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదేంటంటే ఆయన యొక్క ఒక పనిలో ఉన్నారు. ఏంటది? వధువు సంఘాన్ని కట్టే ఒక పనిలో ఉన్నారు. ఆ పనిలో ఉన్న దేవునికి కొన్ని వస్తువులు కావాలి, అంతే కదండి. ఇప్పుడు మనం ఇల్లు కట్టాలంటే జస్ట్ నార్మల్గా కట్టుకుంటూ వెళ్ళిపోతే అవుతుందా? అవ్వదు. ఇటుకలు తీసుకురావాలి, సిమెంట్ తీసుకురావాలి, ఇసుక అన్నీ ఉండాలి. అలాగే దేవుడి పని కొరకు కూడా దేవుడు కట్టే ఆ సంఘానికి ఇటుకలు ఇవన్నీ ఎవరంటే మనమే. మనం ఒక దేవుని యొక్క సంఘంలో ఒక భాగాలం. అయితే ఈ భాగాలమైన మనం ఏం చేయాలంటే, దేవునికి ఈ భాగాలమైన మనము ఇంకా అనేక మందిని మనము సమకూర్చాలి. ఇంకా చాలామంది ఉన్నారు, మనం వచ్చేసాం ఓకే, మరి మనకు ఇంకా దేవుని ప్రణాళికలు ఉన్నవారు రావాలి కదా. వాళ్ళని రానివ్వకుండా సైతాన్ గాడు అడ్డులేసేసాడు, వాళ్ళని బంధించేశాడు. ఆ బంధకాల నుండి వాళ్ళని మనము విడిపించడానికి వాళ్ళని బయటకు తీసుకురావడానికి వాళ్ళకు మనము ఏం చేయాలంటే వాళ్ళకి మనం బోధ చేయాలి. అనేక మంది మనం చూసినట్లయితే మన రిలేటివ్స్ కావచ్చు, మన యొక్క ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే కొంతమంది ఉంటారు దేవునితో నడుస్తున్నాం అనుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఉంటారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క బంధకాలతో దుష్టుడు బంధిస్తాడు. కొంతమంది అయితే దేవుని వాక్యాన్ని సరిగ్గా తెలుసుకోకపోవడం, అక్కడే ఉంటారు, దేవుని సన్నిధికి వెళ్తారు కానీ నామకార్థంగా వెళ్ళడం. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే సత్యబోధ తెలియదు, ఏది పడితే అది నమ్మేస్తుంటారు. అలాంటి వాళ్ళకి దేవుని యొక్క మనకి సత్యం తెలిసినంత సత్యంను మనం వాళ్ళకి బోధించడం. కొంతమంది ఉంటారు పాపం వాళ్ళకి ఇంకా దేవుడు అంటేనే తెలీదు, అలాంటి వారిని దేవుడి వైపుకి నడిపించడం. ఇలాంటి పనులు మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు వాళ్ళని దుష్టుడు అయితే బంధకాలతో బంధించాడో ఆ బంధకాల నుండి మనం వాళ్ళని బయటికి తీసుకురాగలం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి దేవుడి గురించి తెలియదు, కానీ ఎంతో మంచి వ్యక్తి, దేవుడు అంటే తెలియదు. ఆ తెలియని వ్యక్తి అలాగే ఉంటే దేవుని ఆయనకి చావు వచ్చింది అనుకోండి, చనిపోయాడు అనుకో, దేవుని ప్రణాళిక నెరవేర్చలేడు. నెక్స్ట్ ఆయన ఏమైపోతాడు? చనిపోయి నరకానికి వెళ్తాడు. అంత మంచి వ్యక్తి అయి ఉండి నరకానికి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే ఆయన ఒకవేళ దేవుని ప్రణాళికలో ఉంటే, ఆయన దేవుని పరిచర్య చేయాలని దేవుడిగా ఆశపడితే, నువ్వు ఏమీ చేయలేని స్థితిలో, ఆయనకి ఏమీ సహకరించలేని స్థితిలో ఉన్నావనుకో, అది ఎంత బాధాకరమైన విషయం. అయితే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఆ వ్యక్తికి దేవుని గురించి చెప్పాలి. ఎలా చెప్పాలి? ఆ బైబిల్లోంచి తీసి చెప్పాలా? మాకు చదువు రాదు అని చాలామంది అనుకుంటారు. మీకు ఏం రాకపోయినా సరే మీ నోరుని ఎప్పుడైతే విప్పి దేవుడు మాకు సహాయం చేస్తాడు, దేవుడు చెప్పింది ఏంటి? బంధింపబడిన వారిని విడిపించాలి. కాబట్టి ఎవరైతే దుష్టుని బంధకాల చేత బంధింపబడ్డారో వారిని మేము విడిపించడానికి ఒక సాధనాలుగా వాడబడాలి. ఒక మాట మేము చెప్పాలి అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే నోరిప్పుతావో పరిశుద్ధాత్మ దేవుడే నీ నోటి నుండి పలికించి అనేక మందిని మార్చే యొక్క గొప్ప సాధనంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అయితే మనం చేయాల్సిన మొదటి పని, దేవుని పని కొరకు మనము ప్రతిష్ఠించుకోవాలి. దేవా నీ పని నేను చేస్తాను. ఒకసారి ఆలోచించండి, దేవుడికి అంత అవసరమా? పరలోకంలో అంత మహిమ, అంతమంది దేవదూతలతో, కోటాను కోట్ల మంది దేవదూతలతో నిత్యము కొనియాడబడుచున్న దేవునికి మనం ఎంత వాళ్ళం చెప్పండి?
మన ఇక్కడ ఒక మాటలో చెప్పుకోవాలంటే మన దగ్గర ఉన్న బంగారం పెట్టుకొని దాన్ని ఎంతో బీరువాలో పెట్టుకుని అక్కడ పెట్టుకుని ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాం. అలాంటి బంగారంతోనే రోడ్లు ఉన్నాయంట పరలోకంలో. అంటే మరి దేవుడికి ఎంత సంపద ఉందో ఒకసారి ఆలోచించండి. అంత సంపద కలిగిన దేవుడు ఏ యోగ్యత లేని మన కోసం, ఒక మట్టి పురుగులమైన మన కోసం దేవుడు ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టి ఎంతో దీనంగా ఆయన యొక్క ప్రాణాన్ని పెట్టి ఆయన జీవించిన జీవితం కూడా ఒక లగ్జరీ ఫ్యామిలీలో పుట్టలేదు. ఆయన చాలా పూర్ ఫ్యామిలీ, చాలా పేద కుటుంబంలో పుట్టారు. పుట్టి ఆయన ఎంతో శ్రమలు పడి అనేక మంది చేత అవమానాలు పడి అన్నీ భరించి మన కోసం ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ఆయన వదిలేశాడు. ఏం చేశాడు ఆయన? తన ప్రాణాన్ని కూడా మన కొరకు ఆయన వదిలేసి ఎంతో త్యాగం చేశాడు కదా. దీని అంతటికీ కారణం ఏంటి? మనం దేవుడికి కానుకలు ఇస్తామనా? చెప్పండి. మనం దేవునికి ఏమంటారు, బంగారం తీసుకొచ్చిస్తాము, నాకు పిల్లలు నాకు ఇది తీసుకొచ్చిస్తారు అవి తీసుకొచ్చిస్తారని దేవుడు మన కోసం ఆలోచించాడా? మనల్ని రక్షించుకున్నాడా? అన్నీ చేసిన దేవుడు ఒక పని చేశాడు. ఇంతమంది ఉన్నారు ప్రపంచంలో, ఇంతమంది జనం ఉన్నారు, వాళ్ళందరిలో నువ్వే ఎందుకు కావాల్సి వచ్చింది దేవుడికి అంటే దానికి కారణం ఏంటంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు. మరి నువ్వు సేఫ్ అయిపోయావు. అనేక మంది నశించిపోతున్నారు. అనేక మంది సత్యం ఏదో తెలియక పాపం వాళ్ళ నమ్మిందే సత్యం అనుకుని మోసంలో ఉండిపోతున్నారు. వాళ్ళందరికీ నువ్వు చెప్పవా? ఎవరు చెప్తారు? మీరే చెప్పాలి. నేనే ఎందుకు చెప్పకూడదు? దేవుడు అడుగుతున్నాడు, నువ్వు చెప్పవా అని. మనం అనాలి, యేసయ్యా మేమున్నాం, మేము నీ పని చేస్తాం. నశించిపోయే వారికి సువార్తను చెప్తాం, అసత్యంలో ఉన్న వారికి సత్యాన్ని బోధిస్తాం. మరి ఇవన్నీ మేము చేయాలంటే మా శక్తి వల్ల కాదేసయ్యా. అవును కదండి, మన శక్తి వల్ల అయిపోతుందా? దేవుడు చెప్తాడు, ఇది నా శక్తి వల్ల అవుతుందా, నా బలం వల్ల అవుతుందా? నువ్వు ఆలోచించొద్దు. నీ శక్తి వల్ల, నీ బలం వల్ల ఏ మాత్రం అవ్వదు. నా యొక్క ఆత్మాభిషేకమును బట్టే నువ్వు ఈ పని చేయగలవు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఒక అడుగేద్దాం. దేవుడు మన కొరకు ఇంత త్యాగం చేశాడు. అట్లీస్ట్ మనం దేవుని కోసం ఒక పని కూడా చేయకపోతే, ఒక ఆత్మనైనా దేవుని కొరకు నడిపించకపోతే, మనం రేపు పొద్దున్న పరలోకానికి వెళ్ళిన తర్వాత న్యాయపీఠం ముందు ఏం మాట్లాడగలం చెప్పండి? దేవుడు అడుగుతాడు, నీ కోసం నేను ఇంత చేశాను, నువ్వు నా కోసం ఏం చేసావని. అప్పుడు మనం ఏం చెప్పగలం? యేసయ్యా నీ కోసం నేను ప్రతిరోజు చర్చ్కి వచ్చాను యేసయ్యా అంటే అదేమైనా బాగుంటుందా? ఒకసారి ఆలోచించండి. చర్చ్కి ఎందుకు వస్తాం? మన క్షేమాభివృద్ధి కొరకు. ప్రతి వారం దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుని మనల్ని మనం కడుక్కోవడానికి ఆదివారం మందిరానికి వస్తాం. మన యొక్క అవసరాల కోసం మనం ప్రార్థన చేస్తాం. మరి అది దేవునికి చెందుతుందా? మరి దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు మీరు దేవుని కొరకు ఏమి చేయలేకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పటి నుండి మీ వంతు మీరు చేయండి. ఒక్కొక్క ఉపకరణము ఒక్కొక్క పని కొరకు వాడబడతాయి. అన్నీ ఒకే పని కొరకు వాడబడవు. చాలా పనులు ఉంటాయి, అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క ఉపకరణము ఒక్కొక్క పని కొరకు వాడబడుతుంది. అలాగే దేవుని సంఘంలో ఉన్న మనం కూడా అందరము వాక్యపరిచయం చేసేయాలి, అందరము ప్రార్థన చేసేయాలి, అందరం పాటలు పాడేయాలంటే కుదరదు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని కొరకు దేవుడు మనల్ని నియమించాడు. ఒకళ్ళు పాట పాడే విధంగా, ఒకళ్ళనేమో వాక్యపరిచయం చేసే విధంగా, ఒకళ్ళని సువార్త ప్రకటించే విధంగా, ఒకళ్ళనేమో ప్రార్థనా పరులుగా, అనేక మందిని ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కోసం దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న పని కోసం మనం ఎప్పుడైతే వాడబడతామో అప్పుడే మనం బ్రతికిన బ్రతుకు అనేది అర్థవంతంగా ఉంటుంది. మనకు దేవుడిచ్చిన జీవితాన్ని మనం వృధాగా గడపకూడదు. ఈ యూత్ మీటింగ్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఒక జీవితాన్ని మనకి ఇచ్చాడు. చాలామంది వారి యొక్క వృద్ధాప్యంలో, ముసలితనంలో దేవుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు, అరే నాకు శక్తి ఉంటే బాను, నాకు బలం ఉంటే బాను, ఈ విషయం నేను దేవుడి గురించి నా యొక్క యవ్వనంలోనే తెలుసుకుంటే బాను, బోల్డ్ అంత పరిచయం చేసేవాడిని అనుకుంటారు. మరి టైం తిరిగి వస్తుందా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి అనుకున్నందుకు టైం అనేది, సరే నేను యవ్వనంలోకి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటుందా? అందు. ఎందుకు? టైం అనేది మరలా మనము తీసుకురాలేము.
అయితే ఈ యవన ప్రాయంలో మనం దేవుని గురించి తెలుసుకున్నామంటే ఇది కేవలము దేవుని కృప. అందుకు దేవునికి అందరం ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఇంతమంది ఉండగా నీ యవన ప్రాయంలోనే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటే ఏదో ఒక పని కోసం నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ పని ఏంటి అంటే పాస్టర్గా చెప్పారు, పాస్టర్గా చెప్తారేమో, లేదంటే వాళ్ళు చెప్తారేమో, వీళ్ళు చెప్తారేమో కాదు. మనమే దేవుడిని అడిగి తెలుసుకోవాలి. అప్పుడు దేవుడు తన దైవజనుల ద్వారా మనకు పని అనేది అప్పగిస్తారు. ఎప్పుడైతే మనం దేవుడు చెప్పిన పనిని దేవుడిని అడుగుదాం. ఫస్ట్ ఏమనంటే, దేవా నువ్వు ఈ జీవితం ఇచ్చావు, మమ్మల్ని యవన ప్రాయంలోనే ఎన్నుకున్నావు, మేము నీ కోసం ఏం చేయడానికని నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు అని చెప్పేసి అడగాలి. ఇప్పుడు పిల్లల గురించి మనం ఆశిస్తాం కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు ఏం చేస్తారు, నా పిల్లలు ఒక మంచి చదువులు చదువుకుని ఒక పై పొజిషన్కి వెళ్ళాలి, ఒక హై పొజిషన్కి వెళ్ళాలి, వాళ్ళు ఒక డాక్టర్ అవ్వాలి, వాళ్ళు కలెక్టర్ అవ్వాలి అని చెప్పేసి ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్క ఆలోచనతో ఉంటారు కదా. మరి నిన్ను గురించి కూడా నీ తండ్రి అనే దేవుడు ఒక ఆలోచనతో ఉన్నాడు. నా బిడ్డ ఈ పని చెయ్యాలి, నా బిడ్డ నా కొరకు పాటలు పాడాలి, నా బిడ్డ నా కొరకు వాక్యపరిచర్య చేయాలి, నా బిడ్డ నా కొరకు ప్రార్థించాలి. అనేక మంది ఉన్నారు. చాలాసార్లు మనం విన్నాం, ఒక పెద్ద దైవజనుడు అంట, ఆయన చేసే పరిచర్య నిమిత్తం 2 ముసలి వాళ్ళు ప్రార్థన చేసేవారంట. ఆ ప్రార్థన వల్ల దేవుడు అనేకమైన గొప్ప కార్యాల దైవజనుల ద్వారా చేసేవారంట. అంటే అంత గొప్ప ప్రార్థనా శక్తి అనేది, అంత గొప్ప విజయాలకు కారణం ప్రార్థన. మనం చూసినట్లయితే ఇప్పుడు చైనా దేశం ఉంది కదా, చైనా దేశంలో ఒక మిషనరీగా వెళ్ళిన ఆయన హడ్సన్ టైలర్ చిన్నతనంలో దేవునితో బాగా గడిపేవారు. కానీ తన యొక్క యవన ప్రాయం వచ్చేటప్పుడు 14 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి తన యొక్క మిత్రుని ద్వారా దేవుని గురించి విని దేవుని గురించి చెడ్డగా చెప్పేవాడు తన మిత్రుడు. చెప్పేసరికి ఆ మాటలు విని హడ్సన్ టైలర్ జాయిగా దేవునికి దూరం అయిపోయాడు. తల్లి రోజు ప్రార్థన చేసేది, చెల్లి రోజు ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన విని దేవుడు ఒకరోజు హడ్సన్ టైలర్ని మార్చాడు. ఎంతగా అంటే ప్రార్థనలో ఉన్న శక్తిని బట్టే ఆయన మారాడు. ఆయన చెప్పారు ఏమని అంటే, ఆయన ఒకరోజు తన 14 years ఏజ్లో స్కూల్ లీవ్ ఇచ్చారంట, హాలిడే ఇచ్చారు. స్కూల్ ఇచ్చినప్పుడు వాళ్ళ డాడీ లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తిరిగేస్తుంటే తనకు అక్కడ ఒక పేపర్ దొరికింది. ఏంటి ఆ పేపర్ అని చెప్పేసి చదువుతున్నారు. ఆయన ఎప్పుడైతే ఆ పేపర్ చదువుతున్నాడో అదే టైంకి వాళ్ళమ్మ వేరే ఊరిలో ఉన్నారు, ఎమ్మెల్యే గారు. ఆవిడ అక్కడుండి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నారంట దేవునితో. ఏమని తెలుసా, ఈరోజు నువ్వు నా కొడుకుని మారిస్తేనే నేను ఈరోజు మోకాళ్ళ మీద నుంచి లెగుస్తాను యేసయ్యా, నువ్వు నా కుమారుడిని మార్చు, అప్పుడే నేను మోకాళ్ళ మీద నుంచి లెగుస్తాను, లేదంటే లెగను నేను అని ఆవిడ తీర్మానించుకొని పట్టుదలతో ప్రార్థన చేశారు. అదే టైంకి ఈ అబ్బాయి ఆ యొక్క పాంప్లెంట్ చదువుతూ అక్కడే ఆ పాంప్లెంట్ పెట్టి గొల్లుమని ఏడవడం మొదలుపెట్టాడు. ఏడుస్తూ, యేసయ్యా ఇంతకాలం నిన్న నేను వద్దన్నది, నువ్వు వద్దు, నాకు నేను యేసయ్యని నమ్ముకోను, వద్దు 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 అని నేను ఇంతకాలం నిన్న బాధ పెట్టాను అని చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి మారు మనసు పొందారు. ఆయనే చైనా దేశంలో ఒక గొప్ప సేవకునిగా, ఒక గొప్ప డాక్టర్గా దేవుని పరిచర్యను జరిగించారు. అంత గొప్ప వ్యక్తి కూడా ఆయన ఎప్పుడు అనేవారు ఏమనంటే, నా తల్లి చేసిన ప్రార్థన వల్లనే నేను ఈరోజు బ్రతికున్నాను, ఈరోజు నేను దేవుని పని చేస్తున్నాను. ఆ తల్లి చేసిన ప్రార్థన ఈనాడు చైనాలో క్రైస్తవ్యానికి కారణమైంది. అలాగే మనం చేసే ప్రార్థన, దేవుడు ప్రార్థించేసేవారు మేమేం చేయగలం, ప్రార్థన చేయగలం, మాకు వాక్యం చెప్పడం రాదు, పాటలు పాడడం రాదు, సువార్త చెప్పడానికి భయం, ప్రార్థన చేయగలవు కదా, చెయ్యి, దేవుడు నీ ప్రార్థన వింటారు. వినేం చేస్తారు, దేవుడు ఒక గొప్ప కార్యాలు చేస్తారు. ఇప్పుడు దేవుడు పరలోకానికి వెళ్ళాగా హడ్సన్ టైలర్ కన్నా ముందు వాళ్ళ తల్లికి పెద్ద బహుమానం ఇస్తారు. ఎందుకు, ఆమె ప్రార్థన వల్లనే కదా ఆయన మారారు. కాబట్టి అలాగే మనం చేసే ప్రార్థన అవ్వచ్చు ఒక గొప్ప కార్యాన్ని చేయగలదు. పాటలు పాడడం ఏదో క్యాజువల్గా పాడేస్తాం అనుకుంటాం, కానీ ఒక పాట వలన అనేక మంది రక్షింపబడిన వారు ఉన్నారు. మన దైవజనుల ద్వారా అనేక సార్లు విన్నాము. అనేక మంది చెప్తుంటారు కదా, పాటలు విని కూడా చాలామంది మారుమనసు పొందిన వారు ఉన్నారు.
పాటలు విని స్వస్థత పొందిన వారు కూడా ఉన్నారు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతు పాటలు పాడడమా? అయితే దేవునికి ఆ తలాంతుని దేవుని చేతిలో పెట్టి, దేవా నన్ను నీ పని కొరకు నువ్వు నన్ను ప్రతిష్ఠించుకున్నావా, నన్ను వాడుకో అని అడగాలి. లేదు, నీకు మాట్లాడడం బాగా వచ్చు, ఏం మాట్లాడుకుంటాం? కొంతమంది ఉంటారు, వాటి గురించి వీటి గురించి, ఇలా జరిగింది, ఆ దేశంలో ఇలా జరిగింది, ఈ మ్యాచ్ ఇలా జరిగింది, క్రికెట్లో ఈడు ఫెయిల్ అయ్యాడు, ఈడు పాస్ అయ్యాడు, ఎలాగో మాట్లాడుకుంటారు కదా. అవన్నీ కాదు, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని చెప్పాలి. మరి మాకు వాక్యం చెప్పడం రాదమ్మా అనొచ్చు కదా. వాక్యం చెప్పకపోయినా పర్లేదు, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు ఉంటాయి కదా. ఆ కార్యాలను నువ్వు ఎప్పుడైతే బోధిస్తావో అనేక మంది దేవుని వైపుకు నడిపించగలరు. అలాగే మనందరికీ ఎవరెవరు అంటే మనం చాలా మందిని చూడగలం. అయితే అందులో ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఆయన ఎవరంటే శామ్యూల్ మోరిస్. ఏం పేరు ఆయన పేరు? చెప్పాలి అందరూ, ఏం పేరు ఆయన పేరు? శామ్యూల్ మోరిస్. శామ్యూల్ మోరిస్ జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశారు. ఆయన ఎలాంటి ఆయన అంటే, ఒక ఆఫ్రికాలో ఒక తెగకు సంబంధించిన ఆయన దేవుడు ఎంత గొప్పగా రక్షించుకున్నాడంటే, శత్రువుల చేతిలోకి ఆయన చిక్కుకుపోయినప్పుడు చాలా చిన్న వయసు, 14 సంవత్సరాల వయసు. ఆ శత్రువుల చేతిలో చిక్కుకుపోయిన పరిస్థితుల్లో ఆయన నాన్న అని పిలిస్తే, నాన్న అంటే వాళ్ళ నాన్నగారు వేరే రాజు, వాళ్ళ నాన్న రాజు మాట. ఆ రాజు వేరే రాజు కలిపి యుద్ధానికి వెళ్ళడంలో ఈ శామ్యూల్ మోరిస్ వాళ్ళ నాన్నగారు ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు గెలిచిన రాజు ఎంత అడిగితే అంత ఇవ్వలేక శామ్యూల్ మోరిస్ వాళ్ళ నాన్నగారు తన కొడుకుని వాళ్ళకి ఇచ్చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కడే ఒక కొడుకు, చిన్నోడు. ఇచ్చేసేసరికి శత్రువులు కదా, కనికరం చూపుతారా? చూపరు. నువ్వు ఎప్పుడైతే నేను అడిగినంత డబ్బు తెస్తావో అప్పుడే నీ కొడుకుని నీకు ఇస్తాను అనేసరికి సరేనయ్యా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోతారు. ఇంకా ప్రతిరోజు కొట్టేవారు శామ్యూల్ మోరిస్ని. చిన్నోడు, ఏం తెలుస్తుంది? 14 సంవత్సరాల వయసు అంటే ఏముంటుంది చెప్పండి? ప్రతి అమావాస్య పౌర్ణములకి కొరడాలతో కొట్టేవారు, చాలా దారుణంగా హింసించేవారు. ఒకసారి అయితే స్తంభానికి కట్టేసి చీమలు ఉంటాయి చూడండి, కండ చీమలు, ఆ కండ చీమలను బస్తాలతో తీసుకొచ్చి వదిలేశారు. కాపాడండి నాన్న, కాపాడు, అమ్మ కాపాడు అంటే ఎవ్వరు పలకరు. ఎందుకంటే అక్కడ ఎవరు లేరు కాబట్టి. నాన్న అంత రాజయ్యుండి కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అలా ఉంటుండగా ఇంకొకసారి ఇంకా లాస్ట్ టైం ఇంకా ఈ శామ్యూల్ మోరిస్ని, ఫస్ట్ పేరు ఏంటంటే కబు, తిని చంపేద్దాం అని ఫిక్స్ అయిపోయాడు ఆ శత్రురాజు. స్తంభానికి కట్టేశాడు. చంపేద్దామని చెప్పి ఒక్కసారిగా కత్తి ఎత్తేటప్పటికి, బాణం ఎత్తేటప్పటికి ఒక్కసారిగా ఈ అబ్బాయి అరవడం మొదలుపెట్టాడు, నాన్న కాపాడు అని. దేవుడు అతను కాపాడారు. ఎలాగంటే మనము సౌలు కథ చెప్పుకుంటాం చూడండి, గుర్రంపై, పౌలు అనబడిన సౌలు గుర్రంపై వెళ్తుండగా దేవుడు ఆకాశం నుండి దర్శించాడు. అలాగే ఈ శామ్యూల్ మోరిస్ని ఈ కబు అనే అబ్బాయి ఎప్పుడైతే నాన్న అని పిలిచాడో ఒక్కసారిగా ఆకాశంలో నుండి గొప్ప వెలుగు వచ్చింది. వెలుగొచ్చే వెలుగు నుంచి కబు పరిగెత్తు అని చెప్పారు. చెప్పగానే ఈ అబ్బాయి విని వెంటనే పరుగులు పెట్టాడు. అలాగా ఆ శత్రువుల ఊరి నుంచి దేవుడు శామ్యూల్ మోరిస్ని కాపాడారు. శామ్యూల్ మోరిస్ ఒక మంచి పని చేశాడు. ఏంటా పని అంటే, యొక్క శామ్యూల్ మోరిస్ కొన్ని రోజులు అదే తను అక్కడ నుంచి తప్పించుకున్న తర్వాత దేవుని గురించి తెలుసుకుంటాడు. దేవుని గురించి తెలుసుకొని రక్షణ పొందుతాడు. రక్షణ పొందిన తర్వాత ఒక పాస్టర్ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుని గురించి విన్నారు. ఏం విన్నాడు ఆయన? పరిశుద్ధాత్మ దేవుని గురించి విన్నాడు. వినే ఆయనలో ఉన్న ఆసక్తి ఎంతగా అంటే, పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడితే ఏదైనా చేయగలమన్న విషయం ఆయన తెలుసుకుని పరిశుద్ధాత్మ గురించి ఇంకా తెలుసుకోవాలని ఆశపడ్డారు. ఆయన ఆశపడితే ఆ దైవజనుడు చెప్పారు. ఈ యొక్క శామ్యూల్ మోరిస్కి పరిశుద్ధాత్మ గురించి పరిచయం చేసిన దైవజనుడు చెప్పారు. ఏమనంటే, బాబు నువ్వు న్యూయార్క్ వెళ్తే అక్కడ నీకు ఒక పాస్టర్ గారు పరిశుద్ధాత్మ గురించి చెప్తారంటే, ఆఫ్రికా నుండి న్యూయార్క్కి బయలుదేరాడు. అతి చిన్న వయసులో సండే స్కూల్ టీచర్ తనకి చెప్తారు, వద్దు శామ్యూల్, నువ్వు చిన్నోడివి, నువ్వు వెళ్ళలేవు, వద్దంటే, ఏం పర్లేదు టీచర్, పరిశుద్ధాత్మ కోసం నేను తెలుసుకోవాలి, నేను వెళ్తాను అని చెప్పి, రూపాయి కూడా చేతిలో లేదు తన చేతిలో. అమ్మ నాన్న లేరు, ఎవ్వరూ లేరు. ఆ పరిస్థితుల్లో తను ఇంకా ఈ యొక్క ఓడలో
దేవునిపై ఆధారపడి వెళ్ళాడు. వెళ్ళి ఆ ఓడలో చాలా అవమానాలు పొందారు. అనేక మంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తిని చాలా చీప్గా చూసేవారు. ఎందుకంటే తిను బ్లాక్ పీపుల్, నల్ల జాతి వాడని. అయినా సరే అన్ని శ్రమలు అనుభవించాడు. ఆ యొక్క న్యూయార్క్కి వెళ్ళాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఎంతగా అంటే ఆయన జీవితంలో జరిగిన విషయాన్ని ఆయన అనేక మందికి చెప్పేవారు. ఆయన ఎంతగా పరిశుద్ధాత్మతో నింపబడ్డారంటే ఆయన మోకాలు వేసి ప్రార్థన చేస్తే చాలు, జస్ట్ ఆయన మోకాలు వేసి ప్రార్థన చేస్తారు. చేసేసరికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గొళ్ళుమని అడవడం మొదలు పెడతారు. ఈయనేం మాట్లాడరు. ఏం చేస్తున్నారు ఈయన? చెప్పాలి అందరూ, ఏం చేస్తున్నారు ఈయన? గట్టిగా చెప్పాలమ్మా, ఏం చేస్తున్నారు ఆయన? ప్రార్థన చేస్తారు అంతే. మోకాళ్ళేసి ప్రార్థన చేస్తారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కొళ్ళుమని అడవడం మొదలు పెడతారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఆయన ఎంతగా పరిశుద్ధాత్మతో నింపబడ్డారనేది. ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ఆయన నోరు విప్పకుండానే ఆయన నుండి బయలు వెళ్ళి అందరి హృదయాల్ని తాకేది. ఎంతో గొప్పగా దేవుని కొరకు వాడబడ్డారు. అయితే ఆయన అన్నీ చేసి ఏం చేసేవారు తెలుసా? చెప్పేవారు. ఏంటనుకుంటున్నారు? ఆయన సరిగ్గా చదువుకోలేదు కూడా. పాపం 14 సంవత్సరాల వయసులో ఇన్ని శ్రమలు అంటే ఎలా చదువుకుంటారు? కానీ ఆయన బ్రతికింది జస్ట్ 21 సంవత్సరాలు మాత్రమే. ఎన్ని సంవత్సరాలు బ్రతికారు ఆయన? 21 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆయన వల్లే ఇప్పటికీ ఆఫ్రికాలో క్రైస్తవ్యం అనేది ఉంది. అలాగే ఇప్పటికీ కూడా అనేక మంది ఆఫ్రికాలో దేవుని గురించి వింటున్నారు. ఆయన ప్రతిరోజు ఆశ కలిగి ఉండేవారంట. ఏమనంటే అడిగేవారంట, దేవుడిని అడిగేవారంట, యేసయ్యా యేసయ్యని ఆయన ఏమని పిలిచేవారు తెలుసా? నాన్న అని పిలిచేవారు. నాన్న, ఇదిగో నేను నమ్ముకున్నాను నిన్ను. అమ్మ నాన్న నమ్ముకోలేదు, చెల్లి నమ్ముకోలేదు. చెల్లికి నువ్వెవరో తెలీదు, అమ్మ నాన్నకి నువ్వెవరో తెలీదు, మా ఊర్లో ఎవ్వరికి నువ్వెవరో తెలీదు, మా దేశం వాళ్ళకి నువ్వెవరో తెలీదయ్యా. వాళ్ళకి నేను నిన్ను గురించి చెప్పాలి అని అడిగేవారంట. ఆయన దగ్గరికి ఎవరైనా మాట్లాడడానికి వస్తే ఏం మాట్లాడేవాడు కదంట. ఆయన జస్ట్ కూర్చునేవాడంట. హాయ్ శామ్యూల్, ఏం చేస్తున్నావంటే హాయ్ అని చెప్పి మొదలుపెట్టేవాడు. నీకు ఒక విషయం తెలుసా? నువ్వు నన్ను శామ్యూల్ అని ఇంతలా పిలుస్తున్నావు, ఇంత సంతోషంగా ఉన్నావు, కానీ నా జీవితం ఎలా మారిందో తెలుసా నీకు అని చెప్పేసి తన జీవితంలో జరిగిన సంఘటన చెప్పడం మొదలుపెట్టేవాడు. ఆయన సాక్ష్యం విని మారిన వాళ్ళే చాలామంది ఉన్నారు. దేవుడు నీ జీవితంలో కూడా ఏదో ఒక సాక్ష్యం పెట్టుంటారు. ఎవరి జీవితంలోని ఏ సాక్ష్యం పెట్టకుండా దేవుడు ఉండరు. ఏదో ఒక సాక్ష్యం అనేది దేవుడు నీ జీవితంలో పెడతారు. ఆ సాక్ష్యాన్ని నువ్వు నీ నోట్లోనే ఉంచుకోవడం వల్ల ఏం లాభం చెప్పండి? మీరు ఒక్కసారి నోరు విప్పి, మీకు వాక్యం చెప్పడం రాకపోయినా పర్వాలేదు, కానీ మీ జీవితంలో జరిగింది దేవునికి అనేకులకి ఎప్పుడైతే చెప్తారో ఆ మాటల ద్వారా, శామ్యూల్ మోరిస్ ద్వారా అనేక మంది మార్చబడ్డారు. నీ మాటల ద్వారా కూడా అనేక మంది మార్చబడతారు. ఇంకా అనేక విషయాలు దేవుడు మనకు అనేక తలంతులు ఇచ్చాడు. డ్రమ్స్ వాయించే తలంతు దేవుడు నీకు ఇవ్వచ్చు, కీబోర్డ్ వాయించే తలంతు దేవుడు నీకు ఇవ్వచ్చు, ఏదైనా దేవుడు నీకు ఇచ్చుండొచ్చు. అది మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం, దేవుడు నాకేమి ఇచ్చాడు? ఎవరైనా పాటలు పాడుతున్నారు అనుకో, అబ్బా వాళ్ళు ఎంత బాగా పాడుతున్నారో, దేవుడు నాకేమి ఇచ్చాడు అని మనం అనుకోవచ్చు. కానీ దయచేసి ఎవ్వరు అలా అనుకోకండి. దేవుడు మనందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అనేది దేవుడు, ఒక్కొక్క తలంత్ అనేది దేవుడు ఇచ్చాడు. ఆ తలంతును మనం ఏం చేస్తున్నామంటే ఇంకా మనం ఏం చేయలేము అనుకుని అలా డౌన్ అయిపోవడం వల్ల జాయిగా సైతాన్ గడు ఏం చేస్తున్నాడు అంటే, వీడేం చేయలేను అంటున్నాడు కదా, సరే ఇప్పుడు వీడు నా గ్రిప్లోకి తీసుకొచ్చు అని చెప్పి సైతాన్ గడు వాడి గ్రిప్లోకి తీసుకుని మనల్ని బంధించేస్తున్నాడు. ఇంకా మనం ఏం చేయగలం చెప్పండి? మనమే బంధించబడి ఉంటే అనేక మంది దుష్టుని చేత బంధింపబడిన వారు ఉన్నారు. వారిని మనం ఎలా రక్షించగలం? కాబట్టి మనం అడుగుదాం, యేసయ్యా ఇప్పటి వరకు నీ పని కొరకు నేను నీ కొరకు ఏం చేయలేకపోయాను, ఇప్పటి నుండి నేను చేస్తాను. మన యవ్వనకాలం అంతా అయిపోయిన తర్వాత, ఆరోగ్యం అంతా పోయిన తర్వాత నేను దేవుని కోసం చేస్తానంటే మనకు అవుతుందండి? చేయడానికి అవ్వదు. ఇప్పుడే మన జీవితాలను దేవుని చేతులకు అప్పగిస్తే దేవుడు గొప్పగా వాడుకుంటారు. నిన్ను ఒక హడ్సన్ టైలర్లా మారుస్తారు, నిన్ను ఒక ప్రార్థన వీరురాల్లా మారుస్తారు, ఎమ్మెల్యే గారిలా, నిన్ను ఒక శామ్యూల్ మోరిస్ గారిలా మారుస్తారు,
పరిశుద్ధాత్మతో నింపబడి అనేక మందికి దేవుని గురించి చెప్పే సాధనంగా వాడుకుంటారు. దాని అంతటికీ ముఖ్యంగా మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. దేవుడు మన జీవితంలో ఎంత గొప్ప కార్యం చేయాలనుకున్నా, దేవుడు మన జీవితంలో ఎంత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాలనుకున్నా మన శక్తి, మన బలము, మన జ్ఞానము సరిపోదు. మరేం కావాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలి. శామ్యూల్ మోరిస్ గారి గురించి మనం చెప్పుకున్నాం. ఆయన మోరిస్ గారు ఏం చేశారు? పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ఆఫ్రికా నుండి న్యూయార్క్ 7,000 కిలోమీటర్లు సముద్ర ప్రయాణం, 5 నెలలు ప్రయాణం చేసి ఆయన వెళ్ళారు పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవడం కోసం. మనం కూడా వెళ్ళాలా అండి న్యూయార్క్? ఎక్కడికి వెళ్ళక్కర్లే, మోకరించేసాను అడిగితే పరిశుద్ధాత్మతో నింపుతాడు. కాబట్టి అందరం అడుగుదాం, పరిశుద్ధాత్మ దేవా నీ పని నువ్వు చేయమని, నీ మందిరం కట్టమని కోరేష్కి ఆజ్ఞాపించినప్పుడు కోరేషు ఆ పనిని నీ ఆజ్ఞకు లోబడ్డాడు. ఆయన చెప్పిన మాటకు ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా లోబడ్డారు. అలాగే ఈ తరంలో ప్రవక్తకు మీరు చెప్పిన మాటకు ప్రవక్త లోబడ్డారు. ఆయన మాకు చెప్తున్నారు, మేమందరం కూడా లోబడి నీ కొరకు పని చేయాలి. ఈ సంఘంలో మనం ఉన్నది ఏదో చేతులు కట్టుకుని ఓ పక్కన కూర్చొని ఉండడానికి కాదు. దేవుని కొరకు అనేక మందికి మనము చెప్పాలి. నాలో ఏం లేదు అని మీరు ఎవరు అనుకోకండి. ఒక్కసారి మనం మోకాలు వేసి, యేసయ్యా నాలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి పెట్టావంట కదా, నాలో నువ్వేం పెట్టావు ఒకసారి చెప్పేసయ్యా అంటే మనకి చెప్పడండి యేసయ్య. దేవుడు ఎంత గొప్ప దేవుడో ఒక్క మాట నేను చెప్తాను. సాక్షాత్ మీ ముందున్నాను కదా నేనే. ఉపవాస కుట్టాల జర్నీ చూడండి మనకు అక్టోబర్లో. ఆ టైంలో పాటలు పాడుతూ సరిగ్గా తాళంలో గట్రా పాడలేకపోతున్నాను అని చెప్పేసి విషయం ఎవరికీ తెలియదు, ఈవెన్ మమ్మీ డాడీకి కూడా తెలియదు. తాళంలో గట్రా పాడలేకపోతున్నాను, చాలా బాధ ఉంది. బాధ అనిపించి సరిగ్గా పాడలేకపోతున్నానేమో అని చెప్పేసి ఇంకా నేను ఆ రోజు అనుకున్నాను ఏమని తెలుసా, ఇంకా నా జీవితంలో నేను పాటలు పాడకూడదు, ఇంకా పాటలు అనేవి నాకు రావు. నిజంగా చాలా ఏడ్చానండి ఆ రోజు. నేను చాలా బాధ అనిపించింది. ఇంక నేను పాటలు పాడలేను, సైలెంట్ అయిపోవడం బెటర్, నేను ఏదో నార్మల్గా కూర్చుని పాటలు పాడుకుని సైలెంట్ అయిపోతే బాగుంటుంది అనుకున్నాను. అనుకుని ఆ ఏడ్చిన ఏడుపు అమ్మ డాడీకి తెలియదు, ఎవ్వరికీ తెలియదు. ఎవరి దగ్గర ఏడ్చానంటే అది దేవుని దగ్గర ఏడ్చాను. ఎంత గొప్ప దేవుడు తెలుసా. నేను వద్దు, నా వల్ల కాదు అనుకున్నాను కదా, ఆ పనిని నేను ఆ విషయం ఏడ్చిన విషయం మర్చిపోయాను. మర్చిపోయిన తర్వాత మనకి ఇంకా చాలా బాధపడుతూ ఉండగా మన ఎవరు లాజర్స్ పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన చేసి ప్రార్థన చేసి చెప్పారు ఏమనంటే, అమ్మా నిన్ను ఒక దేవుడు ఒక గొప్ప సింగర్గా, వర్షిప్ లీడర్గా దేవుడు నేను వాడుకోబోతున్నాడు అన్నారు. హల్లెలూయా. అసలు నేనేమనుకున్నానండి, నా వల్ల పాటలు పాడడం అనేది జరగదు, నేను పాడను ఇంకంతే అనుకున్నాను. కానీ ఆసక్తి, దేవుని స్తుతించాలని ఆసక్తి ఉంది. ఏదో నార్మల్గా చర్చిలో పాడుకోవచ్చు కానీ అక్కడ మాత్రం పాడకూడదు అనేసి నేను డిసైడ్ అయిపోయాను. కానీ దేవుడు ఏం చేశాడు, నో నువ్వు నా కొరకు పాడాలి, నువ్వు నా కొరకు నువ్వు నన్ను స్తుతించాలని చెప్పేసి దేవుడు నేను ఒక వర్షిప్ లీడర్గా వాడుకుంటారని చెప్పారు. పెద్ద పెద్ద స్టేజ్ల మీద వాడుకుంటారు నిన్నని చెప్పారు. ఆయన చెప్పిన మాట వారం కూడా తిరగకముందే నెరవేర్చడం అనేది దేవుడు మొదలుపెట్టాడు. మీ అందరికీ కూడా విషయం తెలిసిందే. అయితే దేవుడు మనం అనుకుంటాం మన వల్ల కాదు అని, కానీ దేవుడు మన వలన చేయగలడు అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మరొక విషయం, నా జీవితంలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అని మీరు అడగొచ్చు దేవుడిని. దేవుడు సమాధానం ఇస్తాడా అంటే తప్పకుండా దేవుడు సమాధానం ఇస్తారు. నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అనేది మనకు తెలియదండి, కానీ ఎవరికి తెలుసు, దేవునికి తెలుసు, అన్నీ తెలుసు. ఎందుకంటే మనల్ని చేసినప్పుడే దేవుడు మనకు అన్నీ, నువ్వు నా కొడుకు నా కూతురు ఇలా ఉండాలి, నా కూతురు ఈ స్టేజ్లో ఉండాలి, నా కుమారుడు ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి దేవుడు అనుకున్నారు. అయితే అదేంటో మనకి తెలియదు, కానీ మనం ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం అనేది చేస్తారు. దేవుడు విన్నాడులే చేస్తాడులే, నేను వాళ్ళు అడిగాడు కదా చేస్తానులే అని వదిలేడు దేవుడు. ఖచ్చితంగా మనం అడిగింది దేవుడు ఇస్తారు. మరొక చిన్న సాక్ష్యం ఏంటంటే, దేవుడు మనం అడిగిన దానికి సమాధానము ఇస్తారా?
మన జీవితంలో జరగబోయేది దేవుడు మనం అడిగినప్పుడు చెబుతారా అని మనము అనుకుంటాం కదా. లైవ్ ఎగ్జాంపుల్ నేనే. కాలేజ్కి వెళ్తుండగా ఒకరోజు ఫ్రెండ్స్ అడిగారు నన్ను ఏమనంటే, అమ్మా పరిమళ నువ్వు ఏమవుతావే ఎంబీబీఎస్ అయ్యేది సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత అన్నారు. నేను అన్నాను ఎంబీబీఎస్ చేస్తాను అన్నాను. అంటే వాళ్ళు అన్నారు అదే ఎంబీబీఎస్లో ఏ సైడ్కి వెళ్తాం అన్నారు. నేను అన్నాను ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఇంకా నేను అనుకోలేదు అన్నాను. ఆ అమ్మాయి ఏమని తెలుసండి, నువ్వేం డిసైడ్ అవ్వవు, మీ అమ్మ నాన్న ఏం చెప్తే అదే చేసేస్తావు, నీకంటూ ఒక ఆలోచన ఉండదు, జ్ఞానం ఉండదు, ఒక ప్లాన్ ఉండదు, ఏమీ ఉండదు అని కొంచెం విసురుగా తిట్టినట్టు మాట్లాడారు. ఎవరైనా అలా మాట్లాడితే నాకు ముందే ఇంకా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతాయి. చాలా బాధ అనిపించింది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఓపిక పట్టాను. ఓపిక పట్టి ఇంటికి వచ్చి అమ్మ నాన్నకి చెప్పలే, ఎవరికి చెప్పలే. ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి మోకాళ్ళు వేసి ఏడ్చాను, చాలాసేపు ఏడ్చాను. ఏడ్చి కాసేపు ఆగి ఏసైతే అన్నాను, ఏసయ్యా ఏదైనా సరే సర్లే వాళ్ళు అన్నారు కదా. నేను అడవడం కూడా తప్పు అనిపించింది నాకు. ఎందుకంటే ఏదైనా నేను నీ ఇష్టమే కదా చేస్తాను, నువ్వు వద్దంటే మానేస్తాను కదా. సరే ఇప్పుడు వాళ్ళు అన్నారని కాదేసయ్యా, నువ్వు చెప్పినట్టే కదా నేను ఏదైనా చేసుకున్నది. కాబట్టి వాళ్ళు అన్నారని కాదు, కానీ నా లైఫ్లో ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ అయిపోయింది, ఎంబీబీఎస్ తీసుకుంటా, దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి అనేది ఒక ఆలోచన ఉండాలి కదా. నాకైతే ఏమీ లేదు, నువ్వే చెప్పేసయ్యా ఏదన్నా. ఇప్పుడు నన్ను పుట్టక ముందే నువ్వేం అవ్వాలి అనేది నువ్వు అనుకున్నావు కదా, నేనేం అవ్వాలి ఏంటనేది నీకు తెలుసు కదా. ఇప్పుడు నేను వేరే రూట్లో నా ఆలోచన ప్రకారం వెళ్ళి నేను వేరే రూట్లో వెళ్ళాను అనుకో, నీ రూట్కి చేరేసరికి టైం వేస్ట్ అయిపోద్ది, లేట్ అయిపోద్ది. యేసయ్య అలా కాదు, నీ ఇష్టమే నాకు జరిగించు, నా జీవితంలో నువ్వేం చేయాలనుకుంటున్నావు అది నువ్వే నాకు చెయ్యి, అది నీ ఇష్టం. అయితే మీరు ఎలా చెప్తారంటే ప్రవచనం ద్వారా అయినా చెప్పండి, దర్శనం ద్వారా అయినా చెప్పండి, నాకు క్లియర్గా కావాలి అని అడిగానండి దేవుడిని. అడిగి 1-2 నెలలు అయిపోతుంది, ఒక జవాబు లేదు దేవుని దగ్గర నుండి. అయితే ఒకరోజు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ప్రేయర్ చేశారన్నమాట. ప్రాఫిట్స్ వచ్చారు, మన చర్చికి కూడా వచ్చారు కదా, ఎలైజా అన్నయ్య అడ్డమన్నయ్య వాళ్ళు. ఆయన ఏం చెప్పారంటే, నన్ను మార్నింగ్ మామూలుగా మేము మాట్లాడినప్పుడు ఏం చదువుతున్నావు తల్లి అన్నారు. అన్నయ్య నేను ఇలా ఇంటర్ చదువుతున్నాను అన్నయ్య అన్నాను. ఇంకేం చెప్పలే, నేను ఏ గ్రూపు ఏంటి ఏమీ చెప్పలేదు. చెప్పకపోయేసరికి ఇలాగ ఆయన చర్చ్కి వచ్చేసాము. చర్చ్లో నైట్ మీటింగ్ జరిగింది, డాడీ మమ్మీ అందరం మాట్లాడుకుంటున్నాము. వాళ్ళతో కలిపి మాట్లాడుతుండగా వాళ్ళు చెప్పారు ఏమనంటే, అమ్మా దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేయాలనుకుంటున్నాడు, కానీ నీ ముందు దేవుడు నీకే వదిలేస్తున్నాడు చాయిస్. నువ్వు ఇదే చెయ్యాలి కుదరదు అని అనట్లేదు, నీకే దేవుడు చాయిస్ అనేది వదిలేస్తున్నారు. నువ్వేం చెయ్యాలో అది నువ్వు చెయ్యొచ్చు, కానీ దేవుని చిత్తం ఏంటంటే నువ్వు కార్డియో డాక్టర్ అవ్వాలి అని చెప్పారు. ఏమని చెప్పారండి? కార్డియో డాక్టర్. హల్లెలూయా. నేను ఏం అడిగాను దేవుని, నువ్వేం చేయాలనుకుంటున్నావో అది నువ్వు నాకు చెప్పు. ఎలా చెప్తారు? ప్రవచనం ద్వారానే చెప్పండి, దర్శనం ద్వారానే చెప్పండి, కానీ నాకు క్లియర్గా కావాలి అని అడిగాను. ఆయన చెప్పారండి, దేవుని సన్నిధిలో నుంచి చెప్తున్నాను. ఆయన ఏం చెప్పారు తెలుసా? నీ 2 చేతులు అనేక మంది గాయాలు కట్టడం నేను చూస్తున్నాను అని చెప్పారు. చెప్పి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు కార్డియో డాక్టర్ అవుతావా. నేను విశ్వసించాను, దేవుడు నా జీవితంలో చేస్తాడని. అప్పుడు నేను అనుకున్నాను, యేసయ్యా నేను అడిగాను, అది అడిగింది ఏడ్చింది, చాలా వదిలే అని చెప్పేసి నువ్వు వదిలేలేదు యేసయ్యా, నువ్వు నాకు సమాధానం ఇచ్చావని చెప్పి నిజంగా దేవుని చాలా సంతోషించాను, స్తుతించాను. దేవుడు నా జీవితంలో చేశాడు, మరి మీ జీవితంలో చేయడండి? దేవుడు సేవ విషయంలో ఏం చేయాలో చెప్పారు, ఇంకా చెప్తున్నారు అనేక మంది ద్వారా. ఏం చేయబోతున్నారో చెప్తున్నారు, స్టడీస్ విషయంలో చెప్తున్నారు. ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తారు. మనం అడగాలంతే అండి. ఇప్పుడు మనం అమ్మని, అమ్మ నాకు పలానాది కొను అని అడగాలా లేదా? అమ్మ నాకు పలానాది ఇవ్వి, నాన్న నాకు పలానాది ఇవ్వి అని అడిగితేనే వాళ్ళు ఇస్తారు. నువ్వు అడగకుండా వాళ్ళు తెచ్చి ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే నీ మనసులో ఉన్నది వాళ్ళకి తెలియదు, కానీ నీ మనసులో ఉన్నది దేవునికి తెలుసు. కానీ నువ్వు నోరు విప్పి అడుగుతావా లేదా అని దేవుడు చూస్తున్నాడు. దేవుడిని అడుగుదాం, దేవా ఈ యవన జీవితాన్ని నువ్వు నాకు ఎందుకు ఇచ్చావు? ఏ ముసలితనంలోనూ నన్ను రక్షించుకోవచ్చు కదా, ఈ యవనంలోనే ఎందుకు రక్షించుకున్నావు?
యవనం అంటే ఇంకా కరెక్ట్గా టీనేజే ఉండాలంటే కాదు, పాస్టర్గా చెప్పారు కదండి. దేవుని పని చేయాలని ఆశ కలిగి 100 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అయినా సరే యవనస్తులేనని చెప్పారు కదా పాస్టర్ గారు. అయితే మన యవనం అనేది ఏజ్ని బట్టి కాదు, ఆరోగ్యాన్ని బట్టి, మనలో ఉన్న ఆసక్తిని బట్టి ఆధారపడి ఉంది. దేవా, ఈ యవన కాలంలో నువ్వు నన్ను రక్షించుకున్నావు, ఏదో ఒక పని కోసమే కదా, ఆ పని ఏంటో చెప్పవా అని అడగాలి. మనం ఎప్పుడైతే దేవుడిని అలాగ అడుగుతామో, నాకు రెస్పాండ్ అయ్యాడు దేవుడు, మరి మీకు రెస్పాండ్ అవ్వడా అండి? మీకు సమాధానం ఇవ్వడా దేవుడు? తప్పకుండా ఇస్తారు. కాబట్టి మనం దేవుడిని ఆ విషయంలో అడగాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, దేవుని పని చేయాలంటే మన అందరికీ కావాల్సింది ఆయన అభిషేకం, ఆత్మాభిషేకం. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా మనం ఏం చేసినా సరే మనము పర్ఫెక్ట్గా చేయలేం. కాబట్టి దేవుణ్ణి అడుగుదాం, దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నీ పని మా ద్వారా జరిగించండి. అందరం కూడా ప్రతిష్ఠించుకుందాం. ఇప్పటి వరకు జరిగిందంతా వదిలేద్దాం. ఈవెన్ మీ స్టడీస్, మీరు చదువుకుంటున్నారా, మీ యొక్క ఫ్రెండ్స్తో మీరు దేవుని గురించి చెప్పండి. దేవుని గురించి చెప్పడానికి అరే మాకు సిగ్గేస్తుందండి దేవుడి గురించి చెప్పడానికి, ఫ్రెండ్స్తో ఎలా చెప్తాము అనుకోవచ్చు. ఆల్రెడీ చదువు అయిపోయి కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, జాబ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళకి దేవుని గురించి చెప్పండి. ఎవరైనా పనులు చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు మీ పక్కనున్న మీ తోటి వానికి దేవుని గురించి చెప్పండి. అయ్యి బాబాయ్ మాకు సిగ్గేస్తుందండి అలాగే ఎలా చెప్తామండి అనుకోవచ్చు. మరి దేవుడు కూడా నాకెందుకులే వీడు పక్కన పడేద్దాం అని చెప్పేసి దేవుడు నిన్ను పక్కన పడేశాడు అనుకో, నిన్ను పట్టించుకోకుండా వదిలేశాడు అనుకో, అప్పుడు మనం ఏమైపోదాం? అసలు ప్రపంచంలో అడ్రస్ లేకుండా అయిపోదాం. కానీ దేవుడు మనల్ని ఇంతలా పట్టించుకుని ఇంతలా మనల్ని చేస్తుండగా, ఆయన మన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి అనేకమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తారు. అవునా కదండి? ఎందుకు ప్రతి ఒక్కరూ బ్రతుకున్నామంటే అది ఎవరి వలన? దేవుని వల్లే. ఇప్పుడు మనం ఊపిరి పీల్చుకుంటున్నామంటే దేవుని వల్ల. అనేక మంది ఊపిరి పీల్చుకోలేక హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్లు అవి పెట్టుకుని, ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని ఏడుస్తున్నారు. ఆ పరిస్థితుల్లో మనకే రావచ్చు కదా, రానివ్వలేదు. మనల్ని కాపాడుతున్నాడు దేవుడు. మరి ఆయన గురించి మనం చెప్పొద్దా? దేవుని గురించి మనం ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పాలి. పరిస్థితులు వచ్చినప్పుడు అంతా అయిన తర్వాత, మా ఇల్లు కట్టేసుకున్న తర్వాత, మొత్తం అదంతా మా ఇంట్లో అంతా కూడా కరెక్ట్గా అన్నీ సెట్ అయిన తర్వాత చేస్తామనుకుంటే అవ్వదు. అన్నీ సెట్ అయ్యిగా చేసేది వేరు, అన్నీ సెట్ అవ్వకముందే మనము ప్రారంభించాలి. మనకున్న సమయంలోనే మనము ఎప్పుడైతే దేవుని పని కొరకు సమర్పించుకుంటామో దేవుడు మనల్ని వాడుకుంటాడు. చేద్దాంలే, నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకుంటే ఇంక చూడండి, మనకి ఇంకెంతో కాలం లేదు. దేవుని రాకడకు ముందు జరిగే సూచనలు అనేవి జరుగుతున్నాయి. ప్రవక్త అద్దంకి రంజితోఫర్ గారు యుగాంత గ్రంథంలో రాశారు. ఏవైతే రాశారో వాటికి దగ్గరలోనే జరుగుతున్నాయి. మ్యాక్సిమం వాటిలోనే జరుగుతున్నాయి. చాలా అలర్ట్గా అందరూ కూడా ఉంటున్నారు. ఇంకా దగ్గరికి వచ్చేసాం దేవుని రాకడికి. ఇంకా మేము సంవత్సరం చెప్తామంటే చెప్పనివ్వరు, మనల్ని అరెస్ట్ చేసి లోన్ పడేస్తారు. అప్పుడేం చేస్తాం? ముందే చెప్తే బాగుందని తల్ల కొట్టుకుంటే ఏం ప్రాబ్లం? ఏమీ ఉండదు, ఏం లాభం ఏమి ఉండదు. కాబట్టి ఇప్పటి నుండే మనం మన దగ్గర మనకున్న దాంతో దేవుడు మనకిచ్చిన తలంతునే దేవుని కొరకు మనం ఉపయోగించి మనం ఎప్పుడైతే పని చేస్తామో, మనకి టైం లేకపోయినా సరే టైంను మనం కల్పించుకుని దేవుని కొరకు పని చేస్తామో, దేవుడు మనల్ని ఒక గొప్ప సాధనాలుగా వాడుకుంటారు. ఆయన ఉపకరణాలుగా మనల్ని వాడుకుంటారు. కాబట్టి అడుగుదాం, దేవా నువ్వు మా జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో మీరు మాకు తెలియజేయండి. నేను చెయ్యాలి, నేను మీ పనిని ఇప్పటి వరకు చేయలేదు, ఇప్పటి నుండి మేము నీ పని కొరకు ప్రతిష్ఠించుకుంటున్నాం. మా ఫ్రెండ్స్కి నీ గురించి చెప్తాము, మా పక్కనున్న ఉద్యోగం చేసుకుంటుంటే జాబ్ చేసుకుంటున్నా మా పక్కనున్న వారికి మీ గురించి చెప్తాము, మా చుట్టాలకి మీ గురించి చెప్తాము అని చెప్పేసి, మా ఇంట్లో వాళ్ళకి నీ గురించి చెప్తాము అని చెప్పేసి మనం ఎప్పుడైతే దేవునికి ప్రతిష్ఠించుకుంటామో, నీ వల్ల కాదు కదా, చేయి పట్టి నడిపిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఏం సెలవిస్తున్నాడు దేవుడు? నీ చేయి పట్టి నడిపిస్తాను అంటున్నారు. కాబట్టి దేవా ఇవన్నీ చెయ్యాలి, నా వల్ల కాదు,
కాబట్టి నా చేయి పట్టుకోండి, నీ ఆత్మతో నన్ను నింపండి అని ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. దేవుడు చేయబోతున్న ఈ యొక్క పరిచర్యలో, దేవుడు చేయబోతున్న పనిలో మనందరినీ కూడా గొప్ప సాధనాలుగా దేవుడు వాడుకుంటారు. దేవా, నీ ఉపకరణముగా మమ్మల్ని మార్చండి, నీ చిత్తం చేయడానికి మాకు శక్తి దయచేయండి అని అందరూ కూడా మోకరించి దేవుణ్ణి అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా దేవుణ్ణి అడుగుదాం అమ్మ మోకరించి. దేవా, నీ పనిని మేము చేయాలి, అనేక మంది నశించిపోతున్నారు నాయన.